జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సమత్వాన్ని సమతుల్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆ సమత్వాన్ని సమతుల్యాన్ని పొందటానికి, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోవడానికి మూల కారణమైనటువంటి సంస్కారాలను గురించి మీరు తెలుసుకోబోతున్నారు. సంస్కారాలు. మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది. కర్మలు కొనసాగుతూ ఉంటాయి. అంతిమంగా కర్మలు ఆగిపోవటంతో జీవితం ముగుస్తుంది. ఆ కర్మలకి మూలం మరియు ఆధారం ఏమిటంటే సంస్కారాలు. ఏ వ్యక్తి అయినా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోవడానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే జీవిత అనుభవాలు. అవే సంస్కారాలు. అనుభవం లేకుండా సంస్కారం ఏర్పడదు. సంస్కారం ఏర్పడితేనే అది కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. జీవితానుభవం ఉంటేనే కర్మలు జరుగుతాయి. ఆ కర్మలు జరగటానికి మూలం ఏంటంటే గత జీవితపు అనుభవాలు. ఈ విషయాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించినట్లే. కాబట్టి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోవడానికి, సమత్వంలో సమతుల్యంలో జీవించడానికి మూల కారణం ఏంటంటే ఈ సంస్కారాలే. సంస్కారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరైనా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతారు. సంస్కారాలు బలహీనంగా ఉన్నప్పుడు మనుషులు సమత్వంలో సమతుల్యంలో ఉంటారు. చైతన్యం ఎక్కువగా ఉన్నప్పుడు సంస్కారం బలహీనపడుతూ ఉంటుంది. చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు సంస్కారం బలోపేతం అవుతూ ఉంటుంది. తమో రజోగుణస్థులలో చైతన్యం తక్కువగా ఉంటుంది. అందుకే సంస్కారాలు ప్రకోపిస్తూ ఉంటాయి. అదే సత్వగుణస్థుని తీసుకోండి, సమత్వంలో సమతుల్యంలో ఉంటారు కాబట్టి చైతన్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకే నిగ్రహ శక్తి ఎక్కువగా ఉంటుంది. శారీరక మమకారం ఎక్కువగా ఉండి ఇంద్రియాల ఉద్రేకం అధికంగా ఉన్నప్పుడు ఎవరైనా నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ నిగ్రహాన్ని కోల్పోవటానికి మూల కారణం శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, వాటి వెనుకున్నటువంటి సంస్కారాలు. సంస్కారాల గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. విశ్వమంతా కర్మక్షేత్రం, భూమండలమంతా కర్మక్షేత్రం, మానవ జీవితం కూడా కర్మక్షేత్రమే. విశ్వమంతా కర్మక్షేత్రం, భూమండలమంతా కర్మక్షేత్రం, మానవ జీవితం కూడా కర్మక్షేత్రమే. పుట్టుకకు ముందు కర్మలు జరుగుతాయి, మరణించిన తర్వాత కూడా కర్మలు జరుగుతాయి. కాబట్టి విశ్వంలో ప్రతి క్షణం కూడా కర్మలు జరుగుతూనే ఉంటాయి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఒక విషయం చెప్తారు. ఏమని? నేను నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాను, కర్మలు ఆగిపోయే ప్రసక్తి లేదు. నేను కర్మలు చేయటం కనుక ఆగిపోతే విశ్వమంతా స్తంభించిపోతుంది అన్నారు. అక్కడ నేను అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ కాదు, భగవంతుడు. కాబట్టి ఆత్మలో మార్పులు జరుగుతూ ఉంటాయి, అనాత్మలో మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఆత్మ నుండి అనాత్మ వస్తుంది, అనాత్మ మరలా తిరిగి ఆత్మగా మారుతుంది. రెండింటిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. అనాత్మకు ఆధారం ఆత్మ అయితే ఆ ఆత్మకు ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి ఆత్మను భగవంతుడు అన్నారు. అన్నింటికి ఆధారం భగవంతుడే. అటువంటి విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు కనుక ఏమీ చేయకుండా ఉంటే ఏమవుతుంది? విశ్వం మొత్తం స్తంభించిపోతుంది. వేదాంత సారం చాలా గొప్పది. దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అమృతాన్ని జుర్రుకున్నట్లే. అర్థం చేసుకోలేకపోతే అయోమయంగా గందరగోళంగా ఉంటుంది. మనసులో స్వచ్ఛత ఉంటేనే జ్ఞానం స్పష్టంగా అర్థమవుతుంది. మనసులో కలుషితం ఉంటే జ్ఞానం లోపలికి ప్రవేశించదు. కాబట్టి జ్ఞానాన్ని పొందటానికి కూడా మనకి అధికారం కావాలి, అర్హత కావాలి. అందుకే మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. అసంతృప్తి, అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో పరిణతి జరగటం చాలా కష్టం. ఎందువల్ల? అశాంతికి, అసంతృప్తికి మూల కారణం తమలోనే ఉందనే భావం తెలుసుకోలేకపోవటమే, తన జీవిత పుస్తకాన్ని చదవలేకపోవటమే. అయితే విశ్వము కర్మక్షేత్రమే, భూమండలము కర్మక్షేత్రమే. అటువంటి భూమండలానికి ప్రతిరూపమైనటువంటి మానవ జీవితం కూడా కర్మక్షేత్రమే, మానవ దేహం కూడా కర్మక్షేత్రమే. అసలు ఈ కర్మలు ఎందుకు జరుగుతాయి? మూల కారణం ఏమిటి? విశ్వంలో ఏది కూడా నిలకడగా ఉండదు, మార్పులు చెందుతూ ఉంటుంది. ఆత్మ అనాత్మగా రూపాంతరం చెందుతుంది, అనాత్మలో మార్పులు జరుగుతాయి, మరలా ఇది ఆత్మగా మారుతుంది. ఇదంతా ఒక వలయం, సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. విశ్వం మొత్తానికి ప్రతిరూపం భూమండలం అయితే ఆ భూమండలానికి ప్రతిరూపమే మానవుడు. ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, విశ్వం మొత్తాన్ని గురించి, భూమండలం మొత్తాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి అర్హత, అవకాశం, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. తాను విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకుంటున్నాడంటే అతడు వ్యక్తి కాదు, అతడు కూడా విశ్వమే. మన ప్రజ్ఞ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంత అవగాహన అవుతుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే తెలుసుకునే సమాచారం కూడా పరిమితంగా ఉంటుంది. ప్రజ్ఞ అనంతంగా ఉంటే తెలుసుకునే సమాచారం కూడా అనంతంగా ఉంటుంది. భూమండల మందలి సమస్త ప్రాణికోట్లోకెల్లా ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసి తనను గురించి, భూమండలాన్ని గురించి, విశ్వాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావంతో జీవించే ఒకే ఒక జాతి మానవ జాతి. అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యమవుతుంది. అది కూడా ఆలోచించండి. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందినప్పుడు తనను గురించి, భూమండలాన్ని గురించి, విశ్వాన్ని గురించి తెలుసుకోవటం వేరు. కళ్ళు మూసుకొని విశ్వాన్ని దర్శించి భూమండలాన్ని ప్రత్యక్షంగా చూసి తన జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ఇటువంటి విలువైన సమాచారాన్ని బహిర్గతం చేయటం వేరు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే అమృతమే. అమృతాన్ని సేవించిన వ్యక్తికి మృతం ఎందుకు ఉంటుంది? అతనికి మరణమే లేదు కదా. అయితే ఈ సంస్కారాలు ఏర్పడటానికి మూల కారణం ఏమిటి?
దాని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. విశ్వం, భూమండలం, మానవుడు. భూమి అనకండి, భూమండలం అనండి. విశ్వంలో ఒక భాగమే భూమండలం, భూమండలంలో ఒక భాగమే మానవుడు. విశ్వం అనంతం, భూమండలం అందులో ఒక భాగం, మానవుడు మాత్రం పరిమితం. ఇతని శరీరం పరిమితమే కానీ ప్రజ్ఞ మాత్రం అనంతం. శరీరం పరిమితమే కానీ ప్రజ్ఞ మాత్రం అనంతం. అయితే విశ్వంలో ఏం జరుగుతుంది? నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎట్లా? పాలపొంతలు కానీ, నక్షత్ర మండలాలు కానీ, కూటములు కానీ, కుటుంబాలు కానీ నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. నిర్ణీత కక్షలలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే అక్కడ కర్మలు జరుగుతున్నాయి. భూమండలాన్ని తీసుకోండి, అక్కడ కూడా నిరంతరం కర్మలు జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎట్లా? భూమండలం మొత్తంలో 5 ఉన్నాయి. ఘనము, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పరస్పరం మారుతూ ఉంటాయి, పరస్పరం మారుతూ ఉంటాయి. కాబట్టి భూమండలం అంతా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఇక మానవ దేహాన్ని తీసుకోండి, ఒక చిన్న విత్తనంతో మొదలవుతుంది. అదే కారణ శరీరం. అది దశల వారీగా పెరుగుతూ 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 ఒక పరిపూర్ణ ఆకృతి ఏర్పడుతుంది. ఆ తర్వాత దశల వారీగా బలహీనపడుతూ జీవన చర్యలు స్తంభించడం వల్ల మరణం సంభవిస్తుంది. ఆ తదుపరి ఈ దేహం ఏమవుతుందంటే విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ దేహానికి మూలం ఏమిటి? పంచభూతాలు. దేహం పెరగటానికి మూలం ఏమిటి? పంచభూతాలు. దేహం చనిపోయిన తర్వాత పంచభూతాలు ఏమవుతాయి? విశ్వంలో కలిసిపోతాయి. సో విశ్వంలో ఏం జరుగుతుంది? పంచభూతాలు నిరంతరం మార్పులు చెందుతూ ఉన్నాయి. భూమండలంలో ఏం జరుగుతుంది? అక్కడ పంచభూతాలు నిరంతరం మార్పులు చెందుతూ ఉన్నాయి. మానవ జీవితంలో, మానవ దేహంలో ఏం జరుగుతున్నాయి? పంచభూతాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతా ఒకటిగానే ఉంది, చూసుకోండి, వేరు కానే కాదు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం మనం తెలుసుకోవాలి. ఆత్మ నుండి భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం ఏమిటి? ఆత్మ నుండి లేక పరమాత్మ నుండి భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం ఏమిటి? ఆధారం ఏమిటి? ఏమిటి ఆధారం? మనసు. మనసు అంటే ఏమిటి? సంకల్పం. ఆ సంకల్పం తర్వాత ఏమవుతుంది? వికల్పం అవుతుంది. సంకల్పం వికల్పం రెండింటిని కలిపామనుకోండి, అదే మనసు. ఈ సంకల్పం ఎలా ఏర్పడింది? ప్రాణశక్తి యొక్క రూపాంతరం వలన ఏర్పడింది. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మ. కాబట్టి పరమాత్మ, ప్రాణశక్తి, సంకల్పం, ఆ తదుపరి వికల్పం. సంకల్పం వికల్పం రెండు కలిస్తే మనసైంది. అందుకే మరొకసారి చెప్తున్నాను, సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సంకల్పం వికల్పం రెండింటితో కూడి ఉన్నదే మనసు అంటే. సంకల్పం అంటే ఏమిటి? అది ఒక ఆలోచన, కోరిక, ఆశయం, వగైరా వగైరా వగైరా. ప్రాణశక్తి ప్రాణశక్తిగా ఉన్నంత వరకు అది సమత్వంలో ఉంటుంది. ప్రాణశక్తి సంకల్పంగా మారినప్పుడు దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడుతుంది.
ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనే భావన కలుగుతుంది. ఆ భావనే ఆలోచన. సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా ఆకారం కావాలి, వస్తువు కావాలి. ఆ వస్తువుని అది తయారు చేసుకుంటుంది. దేని ద్వారా వస్తువు తయారవుతుంది? పంచభూతాల ద్వారానే. కాబట్టి పరమాత్మ, ప్రాణశక్తి, సంకల్పం, ఆ సంకల్పానికి ప్రతిరూపమే వస్తువు. సంకల్పం నెరవేరేంత వరకు వస్తువు కావాలి. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు నుండి సంకల్పం విడిపోతుంది. వస్తువు నుండి సంకల్పం విడిపోయినప్పుడు వస్తువుకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. పరమాత్మ ప్లస్ సంకల్పం ప్లస్ వస్తువు, ఈ మూడు కలిస్తేనే ఆకారం కొనసాగుతుంది. ఆ ఆకారం నుండి సంకల్పం విడిపోయిందనుకోండి, ఇక వస్తువు కొనసాగదు. వస్తువుకి ఆధారం లేదుగా. అందువలన ఏమవుతుంది? ఆ వస్తువు మరలా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భూమండలం అంతట్లో నిరంతరం కూడా పరిణామం జరుగుతుంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పంచభూతాల స్థాయిలో జరిగేటటువంటి సంకల్పాలు భగవంతుడి యొక్క ఆదేశానికి అనుగుణంగా ఉంటాయి. పంచభూతాల్లో జరిగేటటువంటి సంకల్పాలు భగవంతుడి యొక్క ఆదేశానికి అనుగుణంగా ఉంటాయి. అందువల్ల సంకల్పం నెరవేరిన తర్వాత ఈ పదార్థం మరలా తిరిగి భగవంతుడిలో కలిసిపోతుంది. సంకల్పం కూడా ఏమవుతుంది? విశ్వంలో కలిసిపోతుంది. పదార్థం విశ్వంలో కలిసిపోతుంది, సంకల్పం విశ్వంలో కలిసిపోతుంది. అంటే పరమాత్మకు, ప్రాణశక్తికి సంకల్పాల ద్వారా ఏర్పడేటటువంటి ఆ వస్తువులకి ఏదైనా చెప్పుకోండి, సన్నిహిత సామరస్యం ఉంది. అదే ధర్మం అంటే. సామరస్యం, సమన్వయం, సహకారం, సహాయం, సహజీవనం, అది ధర్మం అంటే. ఒకసారి క్లియర్ చేసుకోండి. పరమాత్మ యొక్క రూపాంతరమే ప్రాణశక్తి, ప్రాణశక్తి యొక్క రూపాంతరమే సంకల్పం, సంకల్పం ద్వారా ఏర్పడిందే ఆకారం. సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారంతో పని లేదు కాబట్టి ఈ ఆకారం వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది. మరి సంకల్పం ఏమైంది? అది కూడా పరమాత్మలో కలిసిపోయింది. కాబట్టి అది ధర్మం అంటే. అయితే వృక్షాల్లో ఏమైంది? వృక్షాల్లో ఏం జరుగుతుంది? దీన్ని సైన్స్ పరంగా విశ్లేషించుకుందాం. ఒక వృక్షం ఏర్పడింది, అది పంచభూతాల ద్వారా ఎదిగింది, పెద్దదైంది, వటవృక్షం అయింది, శాఖోపశాఖలుగా విస్తరించింది, కొన్ని వందల సంవత్సరాలు కొనసాగింది. సంకల్పం నెరవేరింది, వృక్షం చనిపోయింది. వృక్షంలో ఉన్న పదార్థం మొత్తం తిరిగి మరలా పంచభూతాల్లో కలిసిపోతుంది. అయితే వృక్షం యొక్క సంకల్పం ఏమైంది? అది బీజం రూపంలో మరొక సంకల్పంగా రూపాంతరం చెందింది. ఆ బీజాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వృక్షాల నుంచే వచ్చాయి. అంటే వృక్షం తాను చనిపోబోయే ముందు, మరణించబోయే ముందు తన సంకల్పాలను విత్తనాల రూపంలో భూమి మీద పడేసింది, తాను చనిపోయింది. ఈ విత్తనాలు భగవంతుడిలో కలిసిపోవాలి, భగవంతుడి ఆదేశంలో జీవించటంలే. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కాబట్టి అక్కడ సంకల్పాలు భగవంతుడి ఆదేశం ప్రకారం వచ్చాయి, భగవంతుడిలో కలిసిపోయాయి. వృక్షాలు
పెరగటానికి మూలం పంచభూతాలే కానీ ఆ వృక్షాలు ఏర్పడటానికి మూలమైనటువంటి సంకల్పం కానీ వృక్షం చనిపోయిన తర్వాత బహిర్గతమయ్యే విడుదలయ్యేటటువంటి విత్తనాలు కానీ స్వతంత్ర ప్రతిపత్తిలో ఉన్నాయి. అందుకే ఎన్ని జాతుల వృక్షాలుంటే అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ఎన్ని జాతుల వృక్షాలుంటే అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. అటువంటి వృక్షాల యొక్క రూపాంతరం ఎవరంటే జంతువులు. ఆ జంతువుల్లో పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో ఉన్నటువంటి మానవుడు. ఇప్పుడు పంచభూతాల్లో మార్పులు జరుగుతున్నాయి, వృక్షాలలో మార్పులు జరుగుతున్నాయి, జంతువులలో మార్పులు జరుగుతున్నాయి. ఇదంతా పరిణామం. అంతిమంగా మానవుడు వచ్చాడు. ఈ మానవుల్లో కూడా మార్పులు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ పంచభూతాల్లో వచ్చినటువంటి మార్పుల వల్లనే పదార్థం ఏర్పడింది. ఈ పదార్థమే వృక్షాలకు, జంతువులకు, మానవులకు ఆధారం మరియు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక విషయం చెప్తాను. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమి సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు, సూర్యుడి వైపుకు మళ్ళినప్పుడు పగలు ఏర్పడుతుంది. వ్యతిరేక దిశలో ఉంటే రాత్రి ఏర్పడుతుంది. ఈ వైపేం పగలు, ఆ వైపేం రాత్రి. పగలు వాతావరణం ఎలా ఉంటుంది, రాత్రి వాతావరణం ఎలా ఉంటుంది? పగలు ఒక రకంగా ఉంటుంది, రాత్రి మరొక రకంగా ఉంటుంది. అలాగే సూర్యుడి చుట్టూ నిర్ణీతమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉందనుకోండి, అది వేసవి కాలం అవుతుంది. సూర్యుడికి దూరంగా ఉందనుకోండి, అది చలికాలం అవుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి అనుకోండి, వాటికి అనుగుణంగా ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి పగలు రాత్రి కలిపితే ఒక రోజు, 7 రోజులు కలిపితే ఒక వారం, 30 రోజులు కలిస్తే ఒక నెల, 365 రోజులు కలిస్తే ఒక సంవత్సరం. ఇదంతా ఎలా వచ్చింది? భూమి యొక్క పరిభ్రమణం వల్ల వచ్చింది. మిగతా గ్రహాల గురించి కాదు, మిగతా గ్రహాల వల్ల కాదు, భూమి వల్ల వచ్చింది ఇదంతా కూడా. ఈ కాల పట్టిక మొత్తం భూమి యొక్క పరిభ్రమణం వల్ల వచ్చింది, వేరే ఇంకేం కాదు. అయితే ఇక్కడ సూక్ష్మంగా ఒకటి ఆలోచిద్దాం. ఒక జంతువు కానీ వృక్షం కానీ ఒక పరిసరంలో నివసిస్తూ ఉందనుకోండి, పరిసరానికి అనుగుణంగా ఉంటే ఎలా ఉంటుంది, పరిసరానికి వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుంది? పరిసరానికి అనుకూలంగా ఉంటే అది మనుగడ సాగిస్తుంది. పరిసరానికి ప్రతికూలంగా ఉంటే అది మనుగడ సాగించే అవకాశమే లేదు. కాబట్టి ప్రకృతి ధర్మం ఏమిటంటే భూమండలంలో ఎంత మోతాదు పంచభూతాలు ఉండాలో, ఎంత మోతాదు వృక్ష సంతతి ఉండాలో, ఎంత మోతాదు శాకాహారులు ఉండాలో, ఎంత మోతాదు మాంసాహారులు ఉండాలో నియంత్రిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వృక్ష సంతతి అపారంగా పెరిగిందనుకోండి, పంచభూతాలు హరించుకుపోతాయి. జంతువులు ఎక్కువగా పెరిగాయి అనుకోండి, ఎక్కువగా ఉన్నాయనుకోండి, వృక్ష సంతతి మొత్తం హరించుకుపోతుంది. కాబట్టి అవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్డ్గా ఉండేటప్పుడు ప్రకృతికి అనుగుణంగా ఉన్నవేమో మనుగడ సాగిస్తాయి, ప్రకృతికి భిన్నంగా ఉన్నవి నశించిపోతాయి.
ప్రకృతికి అనుగుణంగా ఉన్న వాటిలో ఏం జరుగుద్ది, ప్రకృతికి వ్యతిరేకంగా భిన్నంగా ఉన్న వాటిలో ఏం జరుగుద్ది. ఇది కీ పాయింట్. ప్రకృతికి అనుగుణంగా ఉన్న వాటిలలో లోపల మార్పులు జరుగుతాయి, ప్రకృతికి అనుగుణమైనటువంటి మార్పులు జరుగుతాయి. ప్రకృతికి వ్యతిరేకంగా భిన్నంగా ఉన్న వాటిలలో ఆ మార్పులు జరగవు. వేటిల్లో మార్పులు జరుగుతాయి, బలమైన వాటిల్లో మార్పులు జరుగుతాయి, బలహీనమైన వాటిల్లో మార్పులు జరగవు. కాబట్టి మార్పులు జరిగేవి మనుగడ సాగిస్తాయి, మార్పులు జరగనివి నశించిపోతాయి. ఆ విధంగా ప్రకృతి జనాభాను నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఈ పరిణామ క్రమం మొత్తంలో దృఢమైనవి, బలమైనవి, శక్తివంతమైనవి, ఆరోగ్యవంతమైనవి నిలబడగలుగుతాయి, మిగతాయి నశించిపోతాయి. ఇప్పుడు ప్రకృతికి అనుగుణంగా అంతరంగంలో జరిగేటటువంటి మార్పుని అనుభవం అంటారు. ఆ అనుభవమే సంస్కారం అంటే. ప్రకృతికి అనుగుణంగా అంతరంగంలో మార్పులు చెందేటటువంటి వాటిని, జరిగేటటువంటి మార్పుల్ని అనుభవాలు అంటారు. ఈ అనుభవాలే సంస్కారాలు. ఈ అనుభవం లోతుగా ఉందనుకోండి, తర్వాత తరానికి వస్తుంది. అనుభవం కేవలం ఉపరితలంలో తాత్కాలికంగా ఉందనుకోండి, తర్వాత తరానికి రాదు. కాబట్టి తర్వాత తరానికి రావాలంటే అనుభవం అనేది లోతుగా పడాలి. దేని మీద పడాలి? జీవుడి మీద పడాలి, సూక్ష్మ శరీరం మీద పడాలి. అది సూక్ష్మ శరీరంలో లోతైనటువంటి అనుభవం ఏర్పడితే అది తర్వాత తరంలో స్థూల శరీరంలో మార్పుగా కనిపిస్తుంది. అదే మార్పు తాత్కాలికంగా ఉపరితలంలో మాత్రమే ఉంటే తర్వాత తరంలో క్రొత్త లక్షణం రాదు. కాబట్టి పాత తరానికి క్రొత్త తరానికి మార్పులు జరగాలంటే జీవుడిలో మార్పులు జరగాలి. ఆ జీవుడిలో కూడా లోతైనటువంటి మార్పులు జరిగితే తర్వాత తరానికి వస్తాయి. ఉపరితలంలో తాత్కాలికంగా మార్పులు జరిగితే తర్వాత తరానికి రావు. ఈ జీవుడి మీద ఈ మార్పు అనేటటువంటి ముద్ర పడుతుంది, ఇంప్రెషన్ పడుతుంది. అదే సంస్కారం అంటే. అయితే ఈ సంస్కారాలు ప్రజ్ఞ పరిమితంగా ఉన్న వాటిల్లో తక్కువగా ఉంటాయి. ప్రజ్ఞ పరిమితంగా ఉన్న వాటిలో తక్కువగా ఉంటాయి. ప్రజ్ఞ ఎక్కువగా ఉంటే మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే మార్పులు తక్కువగా జరుగుతాయి. ఇప్పుడు మానవుణ్ణి తీసుకుందాం. మానవుడు సకశేరుక లక్షణంలో ఉన్నాడు. అంటే వెన్నెముక ఉంది, ఉష్ణ రక్తపు స్వభావానికి చెందినవాడు. పరిసరాలతో సంబంధం లేకుండా లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. 98.4 ఫారెన్హీట్ డిగ్రీలో ఉంటుంది. ఉష్ణ రక్తపు స్వభావం. మొదటిది ఏమిటి? సకశేరక స్వభావం. మూడవది శాకాహార తత్వం. నాలుగవది క్షీరదాల సంతతి. ఐదవది మిగతా వాటిలో లేనంతగా మాతృ సంరక్షణ, మాతృత్వం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పరిణామ క్రమంలో మానవుడు మిగతా జాతుల కంటే అత్యంత విశిష్టంగా, ఉన్నతంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే ఇతనిలో విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలకు మూల కారణం ఏంటంటే
ప్రజ్ఞ ఎక్కువగా ఉండటం. ప్రజ్ఞ ఎక్కువగా ఉన్నప్పుడు లోపల అవయవాలు బాగా పనిచేస్తాయి. అలా బాగా పనిచేసేటటువంటి వ్యవస్థలు 3 ఉన్నాయి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 వ్యాధి నిరోధక వ్యవస్థ. ఇతనికి సంపూర్ణ గమనం ఉంటుంది. పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల్ని ప్రతి క్షణం గ్రహిస్తూనే ఉంటాడు. ఆ మార్పులకు అనుగుణంగా తన జీవిత ప్రయాణాన్ని మార్చుకుంటాడు. తన అంతరంగ స్థితిని మార్చుకుంటూ ఉంటాడు. తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అలా మార్పులు జరగలేదనుకోండి, ఇతనికి మనుగడ లేదు. మార్పులు జరిగాయి అనుకోండి, ఇతను మార్పులతో కూడినటువంటి తర్వాత సంతతిని అందించగలుగుతాడు. ఆ మార్పులు తాత్కాలికంగా ఉపరితలంగా ఉంటే తర్వాత తరానికి రావు. అటువంటి మార్పులు లోతుగా ఉంటే, లోతైన అనుభవాలుగా ఉంటే తర్వాత తరాలకు వస్తాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు. ఒంటరి జీవితం నుండి సంఘ జీవనానికి వచ్చాడు. కుటుంబము, సమాజము, కట్టుబాట్లు, చట్టము, న్యాయము, రాజ్యాంగము, పార్లమెంటు, అసెంబ్లీలు, యంత్రాంగము, ఆ తర్వాత వ్యవసాయము, పారిశ్రామిక ఉత్పత్తులు, సమాచార విప్లవం వగైరా వగైరా మొత్తం ఎక్కడున్నాడు ఇతను? మార్పుల మధ్యలో ఉన్నాడు. సమాజంలో అతివేగంగా మార్పులు జరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా బాడీలో కూడా మార్పులు జరుగుతాయి. సమాజంలో నెగటివ్ ఎక్కువగా ఉంటే బాడీలోకి నెగటివ్ ఎక్కువ ప్రవేశిస్తుంది. ఆ తదుపరి ఇంకొక విషయం చెప్తున్నాను. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? అధర్మంగా కొనసాగుతుంది. అధర్మంగా కొనసాగుతుంది. గమనించండి. సహజీవనం లేదు, సామరస్యం లేదు, సహాయం లేదు, సహకారం లేదు, సమన్వయం లేదు. కాబట్టి అధర్మంగా కొనసాగుతున్నప్పుడు, ప్రకృతికి విరుద్ధంగా కొనసాగుతున్నప్పుడు లోపల జరిగేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి అంటే నెగిటివ్గా ఉంటాయి. ఆ నెగిటివ్గా మార్పులు జరగటం వల్ల మానవుడు చేస్తున్నా చేయబోతున్న అతిపెద్ద తప్పు ఏమిటంటే తాను ప్రకృతికి అనుగుణంగా మారటం మర్చిపోయి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవటం మొదలుపెట్టాడు. చూసారా? అప్పుడు ఏమవుతుంది? ప్రకృతిని మారుస్తున్నాడు, తన అంతరంగాన్ని మార్చుకోలేకపోతున్నాడు. అంతరంగాన్ని మార్చుకుంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ప్రకృతిని మారుస్తూ ఉంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రకృతిని మారుస్తూ ఉన్నాడో ప్రకృతి సమతుల్యాన్ని, సమత్వాన్ని కోల్పోయింది. ప్రకృతి మొత్తం కళావిహీనమైంది. వనరులు మొత్తం పతనమయ్యాయి. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఆరాటం ఎక్కువైంది. ఈ పోరాటం ఆరాటంలో మనిషి ఏమయ్యాడు? నెగటివ్ని లోతుగా ముద్రించుకుంటున్నాడు. నెగటివ్ను లోతుగా ముద్రించుకుంటున్నాడు. కారణం ఏంటి? ఇతను ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ధర్మాన్ని కాలరాచాడు. సొంత ప్రతిపత్తితో, సొంత ఎజెండాతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడో ఈ అనుభవాలు ఏమవుతున్నాయి? ప్రకృతికి విరుద్ధంగా ఉండి శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. అందుకే మీరు గమనించండి, టెక్నాలజీ మారుతుంది, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది, వనరులు విపరీతంగా ధ్వంసం అవుతూ ఉన్నాయి. వీటన్నిటి ప్రభావంతో శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. ఒక తరం మారితే రెండో తరానికి వస్తే శరీరాలు బలహీనంగా కనపడుతున్నాయి. మీరు గమనించండి కావాలంటే.
తండ్రి జీవించినటువంటి పరిసరాలు వేరు, కొడుకు జీవించే పరిసరాలు వేరు. కొడుకు జీవించే పరిసరాలలో సాంకేతికత ఎక్కువగా ఉంది, తండ్రి జీవించే పరిసరాల్లో సాంకేతికత తక్కువగా ఉంది. అతను ఎంతో కొంత మేరకు ప్రకృతికి అనుగుణంగా జీవించాడు, ఇతను ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనిషి యొక్క అంతరంగంలో చెడు సంస్కారాలు విపరీతంగా పెరగటానికి మూల కారణం ఏంటి? పరిసరాల్లో వచ్చిన మార్పులు, ఆ ప్రభావంతో జీవితంలో, జీవన విధానంలో, ఆలోచన విధానంలో, జీవన సరళిలో, ఆహారపు అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ఇతను ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోలేక చెడు సంస్కారాలను పెంపొందించుకొని తమో రజోగుణాలు విపరీతంగా పెరిగి సత్వగుణం పడిపోయింది. మీకు ఒక మాట వాడుతున్నాను, ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రతి వ్యక్తిలో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. ప్రకృతికి వ్యతిరేకంగా, విరుద్ధంగా జీవించే ప్రతి వ్యక్తిలో తమో రజోగుణాలు తారాస్థాయిలో ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళందరూ కూడా జబ్బులతో విపరీతంగా బాధపడుతున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ జబ్బులు తొలగించుకోవటం కోసం వీళ్ళు ఇంకా మందులు వాడుతున్నారు. ఆ మందులు అతిగా మింగటం వల్ల శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను సంస్కారాల గురించి. సంస్కారం అంటే జీవుడిని ప్రభావితం చేసేది. జీవుడిలో కనుక మార్పు వస్తే తదనుగుణంగా దేహంలో మార్పు వస్తుంది. ఎందుకంటే జీవుడికి ప్రతిరూపమే దేహం కాబట్టి. జీవుడిలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే దేహంలో జబ్బులు ఎక్కువగా ఉంటాయి. జీవుడిలో ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. సంస్కారాల స్వభావం మారుతూ ఉంటే దేహం కూడా మారుతూ ఉంటుంది, శారీరక వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సంస్కారం అంటే ఏందో చెప్పండి. ఇంగ్లీష్లో ఇంప్రెషన్ అంటారు, తెలుగులో ముద్ర అంటారు. కానీ దాని రియాలిటీ ఏమిటంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. సో ఈ అనుభవం ఉపరితలంలో ఉంటే అనుభూతి అవుతుంది, లోతుగా పడిపోతే గాయం అవుతుంది, ఘాతుకం అవుతుంది, భారం అవుతుంది. ఉపరితలంలో ఉన్నటువంటి అనుభూతుల్ని తొందరగా మనం మర్చిపోతాం, కానీ గాయాలను మాత్రం మర్చిపోలేం. అందుకే చెప్తూ ఉంటారు, అమాయకులలో ముద్రలనేవి ఇసుక మీద రాతలాగా ఉంటాయట. అమాయకుల్లో కానీ, అజ్ఞానంలో కానీ, అపరిపక్వంగా ఉన్నటువంటి వాళ్ళల్లో. ఆధ్యాత్మికవేత్తల్లో నీటి మీద రాతలాగా ఉంటాయట. అదే తమో రజోగుణ సంబంధమైనటువంటి మేధావులలో శిలాఫలకంపై చెక్కినటువంటి అక్షరాల మాదిరిగా ఉంటాయట. ఇసుకలో ఉన్నటువంటి రాతని మనం చెరిపేయచ్చు, నీళ్ల మీద వ్రాత ఆటోమేటిక్గా పోద్ది. కానీ శిలాఫలకం మీద చెక్కినటువంటి అక్షరాలు ఆ జన్మలో వేధించి, ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, రుగ్మతలకు గురి చేసి అవే తర్వాత తరానికి కూడా వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి ప్రాపర్టీ ఇస్తున్నారు. ఏమిటి ఆ ప్రాపర్టీ అంటే కర్మల మూట, సంస్కారాల మూట, సంచితాల మూట, కర్మల మాల. ఇవన్నీ ప్రాపర్టీగా బిడ్డలకు అందించబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సంస్కారం అంటే క్లియర్గా ఒక మాట చెప్తున్నాను. సంస్కారం అంటే అనుభవము. అది ఉపరితలానికి సంబంధించిందైతే వ్యక్తిని ప్రభావితం చెయ్యదు.
లోతైన మానసిక గాయమైతే అది వ్యక్తిని ప్రభావితం చేయటమే కాకుండా సంతానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తమోగుణము రజోగుణం బాగా ఉన్నప్పుడు, మనిషి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు గాయాలు ఘాతుకాలు ఎక్కువ అవుతాయి. సమత్వంలో సమతుల్యంలో ఉన్నప్పుడు గాయాలు ఉండవు. ఎందుకు? అది నీటి మీద రాతలాగుంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఉత్తమ సంస్కారమైన చెడు సంస్కారమైన అది సంస్కారమే. సంస్కారం అంటే బంధమే, సంస్కారం అంటే అనుభవమే. అయితే ఉత్తమ సంస్కారాల ప్రభావం తక్కువగా ఉంటుంది, చెడు సంస్కారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉత్తమ సంస్కారాలు బంధాలే, చెడు సంస్కారాలు బంధాలే. ఎందువల్ల? ఈ బంధాలకు మూలం బాహ్య ప్రపంచం. బాహ్య ప్రపంచపు సమాచారమే లోపల సంస్కారాల రూపంలో రూపాంతరం చెందుతుంది. మనం చేసే కర్మల ద్వారా కూడా సంస్కారాలు ఏర్పడతాయి. కాబట్టి భౌతిక ప్రపంచపు సమాచారం ఏదైనా ఎటువంటిదైనా, జీవిత కాలంలో మనం చేసేటటువంటి కర్మలు ఏవైనా ఎటువంటివైనా తప్పనిసరిగా ముద్రలు అవుతాయి, అనుభవాలు అవుతాయి. ఉపరితలంలో ఉండొచ్చు, లోతుగా ఉండొచ్చు. ఉపరితలంలో ఉంటే బరువు తక్కువగా ఉంటుంది, లోతుగా ఉంటే బరువు ఎక్కువగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరికైతే సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా ఉంటాయో వాళ్ళలో అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది, అశాంతి ఎక్కువగా ఉంటుంది, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సంస్కారాలు తొలగించుకోవటం కోసం, కరిగించుకోవటం కోసం, వాటి నుండి బయటపడటం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటారు. ఎందుకంటే అసౌకర్యంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది. దీన్ని ఎవరు భరిస్తారు? అందుకని ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రపంచంలో పరిగెత్తూ ఉంటారు. ప్రపంచంలోకి పరిగెత్తుతూ కర్మలు చేసే కొద్దీ ఆ మూట ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది పాయింట్. అక్కడ మూట పెరుగుతూ ఉంటుంది. మూట పెరిగే కొద్దీ బరువు పెరుగుతుంది. బరువు పెరిగే కొద్దీ మానసిక ఒత్తిళ్ళన్నీ, వాటి ప్రభావం అంతా కూడా బాడీ మీద పడుతుంది. కాబట్టి ఆరోగ్యం తగ్గుతుంది, ఆయువు కుదించుకుపోతుంది, అసంతృప్తి పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. సో నరకం అంటే ఏమి లేదు బిడ్డలారా. తమో రజోగుణాలతో జీవించటమే నరకం. ఉత్తమ సంస్కారాలతో సమత్వంలో, సమతుల్యంలో జీవించటమే స్వర్గం. స్వర్గం నరకం పైన లేవు, మనలోనే ఉన్నాయి. అదృష్టం నీలో ఉంది, దురదృష్టం నీలో ఉంది, స్వర్గం నీలో ఉంది, నరకం నీలో ఉంది, వైకుంఠం నీలో ఉంది, కైలాసం నీలో ఉంది. నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. అంతరంగంలో చెడు ఉందనుకోండి, నువ్వు చెడు వైపుకు ఆకర్షింపబడతావు. అంతరంగంలో మంచి ఉందనుకోండి, మంచి వైపుకు ఆకర్షింపబడతావు. మంచైనా చెడైనా నువ్వు సృష్టించుకున్నదే. నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా రూపాంతరం చెందుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు, ఏ ఇద్దరి మాటలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి పనులు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి జీవన విధానం కూడా ఒకే రకంగా ఉండదు. ఈ విధంగా సంస్కారాల్లో వ్యత్యాసం ఉంది కాబట్టి మనుషులలో వ్యత్యాసం ఉంది. సూక్ష్మలో ఉన్నటువంటి వ్యత్యాసమే స్థూలంలో కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం సూక్ష్మాన్ని మారుద్దామా, స్థూలాన్ని మారుద్దామా? స్థూలాన్ని మార్చడం నీ చేతుల్లో లేదు, వేరే వాళ్ళని మార్చడం నీ చేతుల్లో లేదు. నిన్ను నువ్వు మార్చుకుంటే చాలు.
కాబట్టి నీ జీవిత పరిధి నీ చేతిలో ఉంటుంది. వేరే వాళ్ళ జీవిత పరిధులు నీ చేతులు ఎందుకు ఉంటాయి? వాళ్ళ సంస్కారాలు వాళ్ళవి, నీ సంస్కారాలు నీ. నువ్వేం చేయాలి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ లోపాలను నువ్వు గుర్తించాలి, నీ బలహీనతను నువ్వు గుర్తించాలి, నీ సంస్కారాల స్వభావాన్ని గుర్తించాలి. నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు వీటి మొత్తాన్ని కూడా విశ్లేషించుకోవాలి, విచారించుకోవాలి. విచక్షణతోటి, వివేకంతో, విజ్ఞతతోటి లోపాలు సరిదిద్దుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను, భూమండలం మొత్తంలో మానవుడికే జ్ఞాపక శక్తి ఉండటానికి మూల కారణం ఈ అనుభవాల మూట ఎక్కువగా ఉండటం, సంస్కారాల మూట ఎక్కువగా ఉండటం. ఆ సంస్కారాల మూట మొత్తం కూడా చిత్తంలో భద్రపరచబడటం. అందుకే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం ఎందుకు కష్టం అంటున్నానంటే, వాళ్ళ మూట వాళ్ళకి ప్రాపర్టీ, నీ మూట నీకు ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని వాళ్ళు వదులుకోలేరు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడు. నేను ఇలాగే ఉంటానంటాడు. ఎందుకు? అతని అంతరంగం అలా చెప్తుంది. కాబట్టి అతని గురించి నువ్వు ఆలోచించడం కదా, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ లోపాలను నువ్వు సవరించుకో, నీ గురించి నువ్వు సమూలంగా తెలుసుకో. నువ్వు చేసిన పొరపాట్లు, తప్పులు తెలుస్తూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సంస్కారాలు అట్లా బయటకు వస్తూ ఉంటాయి. అసలు జ్ఞాపకం చేసుకోకుండా నేను చేసేది కరెక్ట్ అని ముందుకు వెళ్తున్నావు అనుకోండి, వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నీకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉంది, పథకాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, టార్గెట్స్ ఉన్నాయి. శేష జీవితానికి సరిపడా నువ్వు కార్యక్రమాన్ని ముందే రూపొందించుకున్నావు. నువ్వు గతాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ప్రోగ్రాం ఆల్రెడీ ఫిక్స్ అయింది, అందుకే ఎన్నిక రాలేరు ఎవరు కూడా. ఎవరన్నా ఉండి నువ్వు అనుసరించే విధానం కరెక్ట్ కాదంటే అతన్ని కూడా వ్యతిరేకిస్తారు, అతన్ని కూడా విభేదిస్తారు. ఎందువల్ల? నీ అంతరంగం నిన్ను ఆ విధంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి లోపం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? సంస్కారాలే అన్ని సమస్యలకు మూలం. సంస్కారాలే కష్టాలకు, ఇబ్బందులకు, రుగ్మతలకు మూలం. సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవటం చాలా కష్టం. అవతలి వ్యక్తి సంస్కారాలు మార్చడం ఇంకా కష్టం. అందుకని బోధనలు ఎక్కువగా ఉన్నా ఆ బోధన అనుభవంగా మారకపోతే నీలో పరివర్తన, పశ్చాత్తాపం ఎందుకు జరుగుద్ది? నీలో పరివర్తన, పశ్చాత్తాపం జరగాలంటే నీ భవిష్యత్తు కార్యక్రమాన్ని కొద్దిగా పక్కన పెట్టి నువ్వు గతంలో ఎలా జీవించావో, ఎటువంటి పొరపాటు చేశావో, ఎటువంటి తప్పులు చేశావో, అందుకు మూల కారణం ఏంటో నువ్వు విశ్లేషించుకోవాలి, విచారణ చేయాలి. ఇది ఆధ్యాత్మికతలో కీలకమైన అంశం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే ఏముంది తెలుసుకునేది అంటారు. కాదు, నీ జన్మ ఎప్పుడు మొదలైంది, నీ సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి మూల కారణం ఏంటి? నీ అంతటా నీవుగా సృష్టించుకున్నది ఒక మోతాదు అయితే, పరిసరాల వల్ల వచ్చింది మరొక మోతాదు అవుతుంది. రెండు కలిసిపోయినాయి. ఇది ఎప్పటి నుంచి వస్తున్నాయి? చెడు సంస్కారాలు ప్రకృతికి దూరమైనప్పటి నుంచి వస్తున్నాయి. అధర్మంగా జీవించడం ప్రారంభించినప్పటి నుంచి వస్తున్నాయి. అందుకే ఎన్నో రకాల బోధనలు జరుగుతున్న, శిక్షణా తరగతులకి హాజరవుతూ ఉన్నప్పటికీ, సంస్థలు పెరుగుతున్నప్పటికీ మనుషుల్లో ఎందుకు మార్పు రావట్లేదంటే, పరిసరాల ప్రభావం మనిషి మీద పడుతుంది, మనిషి ప్రభావం పరిసరాల మీద పడుతుంది. ఇద్దరు వేరు కాదు, బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఈ సంస్కారాల గురించి, అవి ఏర్పడే విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకున్న వ్యక్తి వాటి నుంచి బయటపడతాడు. కాబట్టి సంస్కారాల స్వభావాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి భవిష్యత్ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని మనస, వాచ, కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.